యేసయ్య నామంలో మీ అందరికీ శుభాశీస్సులు పలికి ఈరోజు ఈ వాక్య భాగం దేవుడు మనకిచ్చిన ఈ కొద్దిపాటు వాక్య భాగం ఏమని చూసుకుని ఈ వాక్య భాగం సంబంధించిన ప్రార్థన అంశం ఏదో దాన్ని మనం గ్రహించిన వారమై ఆ తర్వాత మన ప్రార్థన అంశంను ముందు పెట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన యేసయ్యకి వెళ్ళాలి, యేసయ్య తండ్రి వద్దకు చేర్చాలి, మనకి జవాబు రావాలని యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమెన్. మన అందరము రోజు ఉదయం లేచిన దాని నుంచి రాత్రి పడుకోబోయే వరకు, మరి రాత్రి పడుకున్న తర్వాత మరి ఉదయం లేచే వరకు రోజుకి 24 గంటలు చాలామంది ఎక్కువసార్లు దేవుని పేరు వాడుతుంటారు. స్తోత్రం యేసయ్యా, ధన్యవాదాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, ఇవన్నీ చెప్తూనే ఉంటారు. అంటే దేవుని నామమును, దేవుని పేరును వాడుక భాషలో తీసుకొచ్చి దేవుని పేరును వాడుతూనే ఉంటారు. మరి దేవుని పేరును అలా వాడడం తప్ప అంటే దేవుని పేరు వాడడం తప్పు కాదు. దేవుని పేరును మనం తీసుకుని మన రోజువారీ జీవితంలో దేవునితో గడిపేది తప్పు కాదు. మరి ఆ దేవుని పేరును దేనికి వాడుతున్నాము? దేవుని పేరును మనం వాడేటప్పుడు అబద్ధాల కింద ఏమైనా వాడుకుంటున్నామా? మన జీవితంలో మనకి ఏదో లాభం కోసం దేవుని పేరు చెప్పి అలాంటి బతుకుతున్నామా? దేవుడి పేరును చెప్పుకుని మన జీవితంలో మన ఇష్టానికి బతికేస్తున్నామా? అంటే అన్నిటిని కలిపి మీకు సింపుల్గా చెప్పాలంటే దేవుని పేరును తప్పుగా వాడుకుంటున్నామా? దేవుని పేరును వ్యర్థముగా వాడుకుంటున్నామా అనేది ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం. మీకు ఈ మాట వినగానే కొంచెం తేలిక అనిపించవచ్చు. ఏంటి, నేను దేవుని బిడ్డని, దేవుడి పేరు నేను వాడుకుంటే తప్పే ఉంది అని మీకు తేలిక అనిపించవచ్చు. మరి దేవుని పేరును అంత తేలికగా అర్థం లేకుండా వ్యర్థముగా మన ఇష్టానికి మన సొంత లాభం కోసం వాడుకోవడం దేవుడైతే అనుమతించలేదు. దేవుడు అస్సలు అనుమతించలేదు. దేవుడు అనుమతించకపోవడం కాకుండా దాని పెద్ద పాపం కింద చూస్తున్నారు ఆయన. అందుకని దేవుని పేరు, యేసయ్య పేరు అవచ్చు, తండ్రి అవ్వచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఎవరన్నా అవ్వచ్చు, మనం ఆ దేవుని పేరు, ఆ దేవుని నామమును మనం వాడుకునేటప్పుడు మన నోరు ఆ దేవుని పేరును బయట పలికేటప్పుడు దేనికోసం పలుకుతున్నాము అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం. అలా చూస్తే ఇక్కడ మనం సంఖ్యాకాండంలో 30వ అధ్యాయం, సంఖ్యాకాండం నంబర్స్, ఎన్నాగమం 30వ అధికారం 2వ వచనం, ఎన్నాగమం నంబర్స్ 32nd verse, సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇది படிங்க தாமஸ். வாயிலிருந்து புறப்பட்ட வாக்கின்படி எல்லாம் செய்ய கடவன். ఆమేన్. చదవండి తెలుగులో. 32 రెండవ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. యెహోవా ఆజ్ఞాపించిన సంగతి ఎవరంట? ఇప్పుడు మనం చదవబోయే వచనం ఎవరు ఆజ్ఞాపించింది? యెహోవా, తండ్రి అనే దేవుడు ఆజ్ఞాపించిన ఈ మాట చదవండి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్దుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఆమేన్. మీకు బాగా అర్థమై ఉండాలి. అంటే
ఏ ఒక్క దేవుని బిడ్డ అయినా కానీ తన నోటితో దేవుని పేరును వాడుకుని దేవుని పైన ఒట్టేస్తే, దేవుని పైన ప్రామిస్ చేస్తే, లేకపోతే ఎవరితోన్నా ఏదన్నా ఒక అగ్రిమెంట్ చేసుకుని దానికోసం దేవుని పేరును వాడుకుంటే, ఏదైతే తన నోరు పలిగిందో, ఏదైతే తన నోటి నుంచి మాటలు వెలువడిందో ఆ మాటను ఏం చేయాలి? నెరవేర్చాలి. ఆ మాటను నెరవేర్చాలి. నెరవేర్చని ఎడల దేవుడు ఏమనుకుంటున్నారో అది తప్పుడుగా అర్థం చేసుకున్నారు. దేవుడైతే దాన్ని అస్సలు ఒప్పుకోవట్లేదు. అంటే ఇది జనరల్గా మాట్లాడినట్టు ఉంది కదా, మరి దీంట్లో సీరియస్గా చూస్తే ఏంటి అని చూస్తే, దేవుడు దీన్ని ఎలా చూసుకుంటున్నారు అంటే, ఏదైతే దేవుని బిడ్డ తన నోటి నుంచి పలికిన ఆ మాట, ఆ వాగ్దానం ఉంది కదా, వాక్కుతత్వం, ఆ వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానం ఏదైతే నోటి నుంచి వెలువడిందో, ఏదైతే ఆ దేవుని బిడ్డ నోటి నుంచి బయలుపడిందో ఆ వాగ్దానమును పూర్తిగా నెరవేర్చాలి అనేది దేవుని ఉద్దేశం. పూర్తిగా అంటే నోటి నుంచి ఏమేమి వచ్చిందో అవన్నిటినీ పూర్తిగా నెరవేర్చాలి. ఒక్కటి కూడా తప్పిపోకుండా పూర్తిగా నెరవేర్చాలి. ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళు వాగ్దానం చేసింది దేవుని ముందు పెట్టుకుని దేవునితో వాగ్దానం చేస్తున్నారు, లేకపోతే దేవుని ముందు పెట్టుకుని ఏం చేస్తున్నారు? ఇతరులతో వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్రిమెంట్, ఒక ఒప్పందం వేసుకుంటున్నారు. అలాంటి ఒడంబడిక ఒప్పందం వేసుకుంటే ఎవరి పేరు వాడుకుని ఎవరిని లాగుతున్నారు లోపల? వీళ్ళు వేసే ఈ దేవుని బిడ్డలు వాళ్ళు మాట్లాడే మాటల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని లోపల తీసుకుంటున్నారు. దేవుని మీద వాగ్దానం చేసేటప్పుడు దేవుడు లోపల వచ్చేస్తున్నారు. దేవుడు లోపల వచ్చిన తర్వాత ఆ దేవుని బిడ్డ నోటి మాట నుంచి ఏమొచ్చిందో దాన్ని నెరవేర్చలేదంటే ఇప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. అర్థమైందా? దేవుని లోపల తీసుకొచ్చేటప్పుడు ఏదైతే నోటి మాట మనకు వచ్చిందో అది దేవునితో కావచ్చు, లేకపోతే ఇతరులతో కావచ్చు. ఆ నోటి మాట వెలువడిందంటే దాని నెరవేర్పు వచ్చేవరకు దేవుడు మిమ్మల్ని వదలరు. అందుకని ఇప్పుడు ఏదన్నా దేవుని బిడ్డ మాట్లాడి ఉంటే ఆ మాటలు నెరవేర్చేవరకు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అక్కడ ఆ నిబంధనకు లోబడి ఉన్నారు. దాన్ని నెరవేర్చే బాధ్యత వాళ్ళకి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఒక్కవేళ ఆ నోటి మాట పలికిన తర్వాత దేవుడి పైన వాగ్దానం ఇచ్చి, లేకపోతే దేవుని ముందు బట్టి ఇతరులతో ఏదైనా వాగ్దానం ఇచ్చి ఉంటే దాన్ని నెరవేర్చలేదు అనేటప్పుడు దేవుని పేరును అక్కడ ఏం చేస్తున్నాం? వ్యర్థముగా వాడుతున్నాం. దేవుని పేరును అక్కడ ఏం చేసాము? తప్పుడు తిరిగిగా మనం వాడేము. అంటే మన ఇష్టాని కోసం అక్కడ ఏదో సరిచేసుకోవాలి, అక్కడ ఏదో అడ్జస్ట్ చేయాలి, వాళ్ళని ఏదో ఆ సిచ్యువేషన్లో తప్పించుకోవాలి, లేకపోతే ఇంకోరిని సమాధానపరచాలని చెప్పేసి అక్కడ దేవుడి పేరును వాడుకుంటే అది వ్యర్థముగా తప్పుడు దారిలో వాడినట్టుగా అక్కడ అర్థం వస్తుంది. అందుకని అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు మనం నిజంగా దేవుని పేరును వ్యర్థముగా వాడుకోవడం, లేకపోతే దేవుని పేరును తప్పుడు రీతిలో వాడుకోవడం అనేది మనకు ఇంకా తేటగా ఎక్కడ చెప్పబడిందంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో 7వ వచనంలో. మీకు మన సంఘం ఉండాలి, అందరికీ ఇది గుర్తుండాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం దేనికి సంబంధించింది? నిర్గమకాండం 20వ అధ్యాయం, ఎక్సోడస్ 20th చాప్టర్. 10 ఆజ్ఞలు 10 కట్టడలు ఉన్నాయి కదా, 10 కమాండ్మెంట్స్, దానికి సంబంధించింది. దాంట్లో 7వ వచనం ఎన్నో కమాండ్మెంట్, ఎన్నో ఆజ్ఞ? 20వ అధ్యాయం 7వ వచనం ఎన్నో ఆజ్ఞ? ఎన్నో ఆజ్ఞ? 3వ ఆజ్ఞ. ఎన్నో ఆజ్ఞ? 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ ఇదన్నమాట. చదవండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. ఆమేన్. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన నామమును ఎవరన్నా వ్యర్థముగా తప్పుడు రీతిలో వాళ్ళు వాడుంటే వాళ్ళను నిర్దోషిగా ఎంచడు. నిర్దోషి అంటే పాపం లేదని చెప్పి వదలడు, పాపం చేసిన వాడని చెప్పేసి పట్టుకుంటాడు అనేది ఈ వచనంకి అర్థం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వచనంలో ఏముంది? ఇంకోసారి చదవండి.
వ్యర్థముగా అని ఉంది కదా, ఈ వచనంలో వ్యర్థముగా ఉంటుంది. ఈ వ్యర్థముగా అనే ఈ తెలుగు పదానికి వాడబడిన ఇంగ్లీష్ పదం వచ్చేసి వెయిన్ అని ఉంది. వెయిన్ అనే ఈ ఇంగ్లీష్ పదముకు హెబ్రేయ పదం వచ్చేసి షావ్ అంటారు. షావ్ అంటే ఉత్తగా మాట్లాడడం, లేకపోతే గాలిలో మాట్లాడడం, లేకపోతే అబద్ధం చెప్పడం, లేకపోతే తప్పుడుగా వాడడం అని అర్థం. అర్థమైందా? షావ్ అంటే ఏమర్థం దానికి? ఉత్తగా మాట్లాడడం, లేకపోతే గాలిలో మాట్లాడడం, లేకపోతే అబద్ధం చెప్పడం, లేకపోతే తప్పుడు దారిలో వాడడం అని ఇక్కడ ఇది అర్థం వచ్చింది మూల భాషలో. అలాగైతే ఇప్పుడు దేవుని పేరు తీసుకుని మనం ఉత్తగా మాట్లాడకూడదు కదా, దేవుని పేరు తీసుకుని అబద్ధాలు చెప్పకూడదు కదా, దేవుని పేరు తీసుకుని అక్కడ తప్పుడు దారిలో వాడకూడదు కదా. అదే మూడోది ఆజ్ఞ. ఇప్పుడు ఈ ఆజ్ఞ ప్రకారం చూస్తే 10 ఆజ్ఞలలో మన ఇలాంటి రీతిలో దేవుడి పేరు వాడుకుంటే ఏమవుతుంది? 10 ఆజ్ఞలో 3వ ఆజ్ఞను ఏం చేస్తున్నాం? మనం మీరిన వాళ్ళు అవుతున్నాం. 3వ ఆజ్ఞను మన మీరిన వాళ్ళు అవుతున్నాం. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరు చెప్పింది ఇప్పుడు సంఖ్యాకాండం కానీ నిర్గమకాండం కానీ ఎక్కడుంది? పాత నిబంధన గ్రంథం కదా, మరి కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడుంది? కొత్త నిబంధన గ్రంథంలో ఉండే విశ్వాసులకు మనం ఎక్కడుంది అని మీరు అడుగుతారేమో. మామూలుగా మీరు అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే, పాత నిబంధన ఇప్పుడు వర్తిస్తుందంటే 100% వర్తిస్తుంది. ఒకటి తప్ప. ఏం తెలుసా? అది సెరిమోనియల్ లా తప్ప. సెరిమోనియల్ లా అంటే ఈ అర్పణించే ఈ బలుల అర్పణలు ఉన్నాయి కదా, ఈ సెరిమోనియల్ లా తప్పితే ఇంకా పాత నిబంధన మొత్తానికి అది మనకే ఉన్నా. కానీ కొత్త నిబంధనలో ఏముందని చూస్తే యాకోబు చాలా తేటగా చెప్పారు. తర్వాత యేసయ్యనే స్వయంగా తానే వచ్చి చెప్పారు. యాకోబు 5:12 చదవండి. జేమ్స్ 5:12. యాకోబు 5వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. జేమ్స్ 5:12. యాకోబు 5:12. యాకోబు 5:12 తెలుగులో చదవండి. నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశము తోడు గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుంటున్నట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. ఆమేన్. ఇక్కడ చూసారా, చాలా చాలా తేటగా క్లారిటీగా ఈ వచనం ఉంది. యాకోబు 5:12లో ఏం చెప్తుందంటే, మీరు ఆకాశము తోడు కానీ అంటే పైన ఆకాశమును ముందు పెట్టుకుని కానీ, లేకపోతే ఈ భూమిని ముందు పెట్టుకుని కానీ మీరు ఏం చేయొచ్చు అంటే ఒట్టు వేయకూడదంట. ఏమంట? ఒట్టు వేయకూడదు. ఒట్టు అలా వేస్తే మీరు ఏమవుతారు? తీర్పులకు పాలవుతారు. దాని బదులుగా మీ ముందు ఏదైనా విషయంలో వస్తే అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి, దాంతో అయిపోయింది. ఇంకా అవునని దీనికి కాదని ఇంకా కొన్ని కథలు కట్టుకుని, కాదని దీనికి అవునని ఇంకా చాలా కథలు కట్టుకుని ఇబ్బందులు పాలవద్దు. దానిపైన మీరు తీర్పులకు పాలవుతారు. యూ విల్ కమ్ అండర్ జడ్జ్మెంట్ అని చెప్పేసి ఈ వచనం చెప్పింది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఒట్టేయద్దు అంటున్నారు. ఒట్టంటే ఏం చెప్తారు తెలుసా? ఒట్టంటే ఐడియా ఉందా మీకు? ఒట్టంటే ఏం చెప్తారు తెలుసా? ఈ వచనం చెప్పేది ఆకాశంతో కానీ భూమితో కానీ ఇంకా వేరే దేనితో కానీ మీరు ఒట్టేయద్దు అని చెప్పేసింది యాకోబు. ప్రమాణం చేయకూడదు, ఎవరిపైనా ఒట్టేయకూడదు అని చెప్పేసి. ఇక్కడ చాలామంది మన జీవితంలో చూడండి, ఒక ఇద్దరు స్నేహితులు వచ్చి ఏమంటారు తెలుసా? ఏదో మాట్లాడుకుంటారు, వాళ్ళ సొంత లాభం కోసం ఏదో మాట్లాడుకుని ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడితో ఏం చెప్తాడు? ఒట్టేస్తాడు. నీ పైన ఒట్టు అంటాడు. నీ పైన ఒట్టు అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం సంభాషణ జరిగిందో అది అబద్ధమైతే ఎవరిపైన ఒట్టేసిన వాడు చచ్చిపోతాడు అనమాట. అందుకని ఏం చేస్తారంటే నీ పైన ఒట్టు అంటారు. ఎవరిపైన? ఆ ఇద్దరి సంభాషణ మధ్యలో ఒక్కడిపైన ఒట్టేస్తే వాళ్ళు చచ్చిపోతారని. అంటే ఆ సంభాషణ తప్పుగా అయినా అయితే. అలాగే భార్య నచ్చని ఒక భర్త ఉన్నాడు అనుకోండి, ఏదో ఒకటి చేసి అమ్మాయి నీ పైన ఒట్టు అమ్మాయి అంటాడు. ఏమన్నా అయితే అమ్మాయి కాబట్టి అని చెప్పేసి. అర్థమైందా మీకు? అంటే ఒకరికి నచ్చకపోతే వాళ్ళపైన ఒట్టు. అలాగే
తల్లిదండ్రులు పిల్లలతో ఒట్టు, పిల్లలు తల్లిదండ్రులతో ఒట్టు, ఇలాంటి ఒట్టు సమాచారం ఏమి పెట్టుకోవద్దు. తప్పైన దారిలో వాగ్దానములు ఇవ్వద్దు. తప్పైన దారిలో వాగ్దానములు ఇవ్వద్దు. ఇక్కడ దేవుని బిడ్డలకు ఆ విషయం వచ్చేటప్పుడు మనకు ఏమవుతుందంటే, దేవుని ముందు బట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ముందు ఏం చేస్తాం? యేసయ్య ఇలా మనం మాట్లాడతాం. యేసయ్య సాక్షిగా చెప్తానంటారు. పెద్ద తప్పది. దేవుని బిడ్డలు ఇలాంటి సాక్ష్యములు ఎక్కడ ఇవ్వకూడదు. బాగా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మనం మనుషులు, మన నరులము, మనకి ఒక లిమిటేషన్ ఉంది, మనకు అంతు ఉంది. అందుకని ఈ అంతు లోపల దేవుడు చిక్కుతాడా ఆలోచన చేయాలి. మన అంతు లోపల, మన లిమిట్ లోపల దేవుణ్ణి తీసుకొచ్చి వ్యర్థముగా లేదు, తప్పుడు దారిగా, లేకపోతే ఉత్తగా ఏం చేయకూడదు, ఆయన పేరును ఉచ్చరింపకూడదు అని చెప్పేసి ఈ వచనం చెప్పింది. మరి ఇక్కడ చూస్తే యేసయ్య ఏం చెప్పినారు? మత్తయిలో చెప్పారు. ఏంటి? మత్తయిలో యేసయ్య చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మత్తయి 5వ అధ్యాయంలో 33 నుంచి 37 చదివితే చాలా తేటగా యేసయ్య క్లారిటీ ఇచ్చి చెప్పారు. ఏమని? మత్తయి 5:33 నుంచి 37. మత్తయి 5వ అధ్యాయం 33 నుంచి 37 చదవండి. మరియు నీవు ఆ ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు. అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు. అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు. అది మహారాజు పట్టణము. యేసయ్య పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటిని మించినది దుష్టుని నుండి పుట్టినది. ఆమేన్. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ వచనంలో చూడండి. ఈ వచనంలో చూస్తే బాగా అర్థం చేసుకోండి. యేసయ్య స్వయంగా మాట్లాడినారు. యేసయ్య ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే బాగా అర్థం చేసుకుంటే, ఏదైతే సంఖ్యాకాండం 30వ అధ్యాయంలో 2వ వచనంలో మనం మాట్లాడేమో, మీరు వాగ్దానం ఇవ్వకూడదు, మీరు ఏం చేయకూడదు, వాగ్దానం దేవుని పేర్ల వ్యర్థముగా తప్పుడు దారిలో వాడకూడదు అని ఏదైతే చెప్పారో దానే ఆయన కోట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు యేసయ్యగా పాత నిబంధన గ్రంథం కావాలంటే మరి మనకు ఆలోచన చేయండి. యేసయ్య ఈ వచనం చెప్పింది పాత నిబంధన సంఖ్యాకాండంలో 30వ అధ్యాయంలో 2వ వచనం కోట్ చేసి చెప్పారు. ఆయనే చెప్పారు, పాత వాళ్ళు చెప్పింది మీరు వినలేదని చెప్పేసి. అతను ఇక్కడ ఏం చెప్తున్నారు? యేసయ్య ఏం చెప్తున్నారంటే, మీరు ఆకాశముతో ఒట్టెయ్యొద్దు, ఎందుకంటే అది దేవుని యొక్క సింహాసనము. అలాగే భూమితో ఒట్టని చెప్పొద్దు, ఎందుకు? అది భూమి దేవుని యొక్క పాదపీఠము. అలాగే చాలా మంది యెరూషలేం పట్టణంలో వచ్చేసి పెద్దగా అంటే ఏమనుకుంటారంటే సెంటిమెంటల్గా అనుకుని దాన్ని ఒట్టేస్తారు. అది కూడా కాదు, ఎందుకంటే అది మహారాజు పట్టణం. ఎవరి పట్టణం అది? యేసయ్య పట్టణం అది. అలాగని మీ తలపైన ఒట్టేయద్దు. ఏం చెప్తున్నారు? మీ తలపైన అంటే ఒకరు ఇంకో తలపైన, వాళ్ళు ఇంకోరి తలపైన, ఇలా మీ తలపైన ఒట్టేయద్దు. ఎందుకంటే మీ తలలో ఉండే వెంట్రుకలలో ఒకటినైనా తెలుపును నలుపు చేయగలరా, నలుపుని తెలుపు చేయగలరా? అదే మీ కంట్రోల్లో లేదనేటప్పుడు మీరు ఒట్టేసుకోవడం ఎందుకు? మీరు వేసుకున్న ఒట్టు దేని పని వస్తుంది? అర్థమైందా? మీరు ఒట్టేసుకుంటే అది దేని పని వస్తుంది? దేనికి పని రాదు. అందుకని అలాంటి పనులు మీరు ఏం చేయొద్దు. ఇప్పుడు మత్తయి 5:37 యేసయ్య కూడా చివరిలో ఏం చెప్పారు? అవునని దీని అవునని చెప్పు, కాదని దీని కాదని చెప్పు. ఇది కాకుండా ఏది? ఇప్పుడు ఆయన ఏం చెప్పారో ఇది కాకుండా ఇంకేమన్నా మీ జీవితంలో జరుగుతుంటే, ఇంకేమన్నా మీరు మాట్లాడుతుంటే అది ఎవరి దగ్గర నుంచి? డైరెక్ట్గా దుష్టు నుంచి, అంటే సాతాను దగ్గర నుంచి. ఓపెన్ స్టేట్మెంట్. ఏంటి?
ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. దీన్ని తప్పితే ఇంకేమన్నా మీరు చేస్తుంటే అది సాతాను దగ్గర నుంచి, అందుకని హెచ్చరికగా అందరూ ఉండండి అని చెప్పేసి యేసయ్య ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ 5-6 వచనంలో, మత్తయి 5:33 నుంచి 37 వచనంలో కాంటెక్స్ట్ ఏంటంటే నిజం మాత్రమే చెప్పండి అంతే, ఇంకా దాని తప్పితే ఇంకేం చెప్పకూడదు. టెల్ ద ట్రూత్, ఇదే కాంటెక్స్ట్. ఆ ట్రూత్ కూడా ఎలా ఉంది అని చూస్తే అవునంటే అవును, కాదంటే కాదు, దాంతో అయిపోయింది. అందుకని ఈరోజు మనం నేర్చుకున్న పాఠం, ఇక్కడ దేవుడు మనకు నేర్పిన పాఠం ఏంటంటే అవునంటే అవును, అది నిజమంటే నిజం, కాదంటే కాదు, అబద్ధం అంతే, దాంతో పక్కన పెట్టేయాలి. దీన్ని తప్పి ఇంకేం చేయకూడదు. దేవుని పేరును అనవసరంగా వాడుకుని వ్యర్థముగాను, తప్పుడు దారులను, ఉత్త మాటలను, గాలికి మాట్లాడే మాటలను, తప్పుడు దారులను, అబద్ధమైన దారులను దేవుని పేరును వాడొద్దు. అలాంటి వాడితే దేవుడు నిర్దోషిగా ఎంచడు. నిర్దోషిగా ఎంచాలి అంటే ఇవన్నీ పక్కన పెట్టి వదిలేయండి అని యేసయ్య ఏం చెప్తున్నాడు, చివరిలో మనకి హెచ్చరిక కింద ఇచ్చిన్నారు. అందుకని ఈ రోజు నుంచి సాధారణంగా మన వాడుక భాషల, మన నార్మల్ జీవితంలో, రోజువారీ జీవితంలో దేవుని పేరును అనవసరంగా ఎక్కడ వాడొద్దు. మనం తీర్పులకు పాలవుతాము అనేది యేసయ్య స్వయంగా ఆయనే మాట్లాడిన మాట. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.